గత ఏడాదితో పోల్చితే వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందన్నారు సిపి సన్ప్రీత్ సింగ్. అయితే మహిళలపై కేసులు 9.12% తగ్గాయన్నారు. 196 ఎన్డీపీఎస్ కేసుల్లో 482 మంది నిందితులు అరెస్టు చేసి 8,62,00,000 రూపాయలు విలువైన నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 16 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో 55 మందిని అరెస్టు చేసి 28 మంది బాధితులను విముక్తి కల్పించామన్నారు. వరంగల్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక విడుదల చేసిన సన్ప్రీత్ సింగ్ అన్ని రకాల నేరాల్లో 14,456 కేసులు నమోదయ్యాయని చెప్పారు. బ్రీఫ్ గా మనము హైలైట్ చూస్తే మన కమిషనరేట్ లోని దాదాపు 14,000 మనకి కేసులు ఈ సంవత్సరం నమోదైనాయి. వాటిలో 9,000 వరకు కేసులు అది డిస్పోజల్ చేయడం జరిగింది. 65% డిస్పోజల్ రేట్. అది మంచి డిస్పోజల్ రేట్ ఉంది. ఇది మన పోలీస్ ఫిగర్, అది క్రైమ్ ఫిగర్ చూస్తే ఎక్కడైనా కూడా. అట్లాగే ఇది 849 ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ 630 సైబర్ క్రైమ్ కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయినాయి. ఎన్బిడబ్ల్యూ చూస్తే ఒక 1,011 వరకు ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఇది కూడా బాగా పెద్ద నంబర్ ఉంది. ఇది డీటెయిల్గా మళ్ళీ కూడా మాట్లాడతాం వీటన్నిటి గురించి. అట్లాగే కొన్ని కన్విక్షన్స్ కూడా మాకు మంచిగానే వచ్చినాయి. లైఫ్ కన్విక్షన్స్ కానీ అట్లాగే 20 years కన్విక్షన్స్ కానీ. అట్లాగే మనకి ఈ పెట్టి కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయింది. నార్మల్ కేసెస్ ఎఫ్ఐఆర్ కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయినాయి లోక్ అదాలత్లోని. సో దాదాపు 9,398 రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ అవి డిస్పోజల్ అయినాయి. అట్లాగే 18,197 ఈ పెట్టి కేసెస్ అవి లోక్ అదాలత్లోని డిస్పోజల్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మంచి అది అవుట్పుట్ చేయడం జరిగింది. ఒక 1,700 kilograms వరకు గాంజా ఇక్కడ అది పట్టుకోవడం జరిగింది. దానికి విలువ మొత్తం చూస్తే అది 8.6 crore వరకు ఉంది. అట్లాగే సైబర్ క్రైమ్ కేసెస్లో కూడా అది రిఫండ్ అమౌంట్ కూడా అది పబ్లిక్కి బాగానే ఇవ్వడం జరిగింది. దాదాపు 19.7 lakhs వరకు పబ్లిక్కి రిఫండ్ అది అంతా కూడా కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా అది ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా అది డయల్ 100 కాల్స్ చూస్తే దాదాపు 95,000 వరకు ఇది డయల్ 100 కాల్స్ మనం ఇక్కడ అది అటెండ్ చేసినాము. అవన్నీ కూడా ఇన్ టైమే. దాదాపు 5.6 minutes మనకి ఇది యావరేజ్ రెస్పాన్స్ టైం ఉంది. ఇట్లాగే మన కమిషనరేట్లో ఇప్పుడు 56,000 CCTV కెమెరాస్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి. సో ఇంకా కూడా కొన్ని కొత్త కెమెరాస్ కూడా అది ఇన్స్టాలేషన్ చేసి అది ప్రోగ్రెస్ వర్క్ కూడా దాంట్లో నడుస్తుంది. అట్లాగే టీమ్స్లో కూడా ఒకటి కొత్త టీం తయారు చేయడం జరిగింది. సో ఇది దిస్ వాస్ జస్ట్ ఇన్ బ్రీఫ్. మనము ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే మనకి వచ్చిన అన్ని ఫెస్టివల్స్ అట్లాగే మనకి నేషనల్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ కూడా దెన్ అన్ని మతాలకి సంబంధించిన పండుగలు, దెన్ మనకి వచ్చిన ఎలక్షన్స్, అట్లాగే విజిట్ ఆఫ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. దిస్ వాజ్ ఏ ఫస్ట్ ఫర్ వరంగల్ ఆల్సో. సో ఇవన్నీ కూడా టోటల్గా 100% పీస్ఫుల్గా జరిగినాయి. మనకి ఎక్కడా కూడా ఎలాంటి కూడా ఇన్సిడెంట్ రిపోర్ట్ కాకుండా అంతా కూడా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది.